డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఇన్ని కంపెనీలు ఉండగా ప్రొవేద ఇండియా కంపెనీ ఎందుకు చేయాలి? వేరే కంపెనీలకు ప్రొవేద ఇండియా కంపెనీకి ఏంటి తేడా? మన ఇండియాలోనే ఫాస్టెస్ట్గా గ్రోత్ అవుతున్న కంపెనీ ప్రొవేద ఇండియా కంపెనీ. ఇండియాలోనే కాకుండా నేపాల్లో కూడా ఫాస్టెస్ట్గా గ్రోత్ అవుతుంది. అయితే ఇన్ని కంపెనీలు ఉండగా ప్రొవేద ఇండియా కంపెనీ ఎందుకు చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే బయట ఉన్న కంపెనీలకు ప్రొవేద ఇండియా కంపెనీకి తేడా ఏంటిదని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఆ సిఎన్సి ఆఫర్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను. కన్సిస్టెన్సీ ఆఫరు, ప్రపంచంలో ఎక్కడ లేని కన్సిస్టెన్సీ ఆఫరు ప్రొవేద ఇండియాలో ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మంత్ 1000 రూపాయలు, సెకండ్ మంత్ 1000 రూపాయలు, థర్డ్ మంత్ 1000 రూపాయలు పర్చేజ్ చేసుకుంటే 4వ నెల మనకు 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అంటే ఇది 4వ నెల 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అయితే బయట కంపెనీలో ఏముంటుందంటే పీవీ ఉంటుంది, బీవీ ఉంటుంది. ఇక్కడ బీవీ లేదు, బీవీ లేదు, జస్ట్ 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపాయలు మాత్రమే. అంటే ఒక సామాన్య వ్యక్తి, ఒక రిక్షాతో నడిపే వ్యక్తి కూడా మన సిఎన్సిలో ఉండొచ్చు, సిఎన్సి తీసుకోవచ్చు. రైట్, ఒకసారి బయట కంపెనీలకు మన ప్రొవేద ఇండియా కంపెనీకి సిఎన్సిలో తేడా ఏంటిది అనేది ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు, ఒక కంపెనీ నేను చూపిస్తున్నాను, పేరు అవసరం లేదు కానీ ఒక కంపెనీ చూపిస్తున్నాను. ఇక్కడ 2500 బీవీ తీసుకోవాలా? ఎంత? 2500 బీవీ తీసుకోవాలా? అంటే 2500 బీవీకి 5000 రూపాయల అమౌంట్ అవుతుంది. ఎన్ని నెలలు తీసుకోవాలంటే 6 నెలలు తీసుకోవాలి. 6 నెలలు తీసుకుంటే మనకు 7వ నెల వాళ్ళు 5000 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఈ 6 నెలలకు అమౌంట్ ఎంత అవుతుంది? 30,000 రూపాయలు అవుతుంది. 30,000 రూపాయలు అవుతుంది. 30,000 రూపాయలు 6 నెలలు కొంటే, అంటే ప్రతి నెల 5,000 కొంటే అట్లా 7వ నెల వాళ్ళకు 5,000 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తున్నాడు. ఇదే డబ్బుతో ప్రొవేదలో కొంటే 30 నెలలు కొనుక్కోవచ్చు. ఎంత? 30 నెలలు కొనుక్కోవచ్చు. ఎందుకు అంటే 1000 రూపాయలే కదా. ఇక్కడ 6 నెలలు కొనాల్సింది ప్రొవేదలో 30 నెలల వరకు కొనవచ్చు. 30 నెలల వరకు కొనవచ్చు. అంతేకాదు 6 నుంచి 10 సార్లు, 6 నుండి 10 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. అర్థమవుతుంది? 6 నుంచి 10 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఈ 30 నెలలలో ఒకవేళ నిలబడి పనిచేస్తే నెలకు 1,00,000 రూపాయల పైన తీసుకోవచ్చు. ఎంత? నెలకు 1,00,000 రూపాయల పైన పేఅవుట్ మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో కంపెనీ నేను చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి మీరు. ఈ కంపెనీలో వచ్చేసి 100 పీవీలు తీసుకోవాలి. 100 పీవీలకు కమ్సే ఇక్కడ చూడొచ్చు మీరు 3,300 రూపాయలు. ఇది చాలా తక్కువ నేను వేసింది. 4,000 రూపాయలు, 4,500 కూడా ఒక్కడ ఆగుతాయి. జస్ట్ 3,300 లెక్క పెట్టుకున్నా. ఇక్కడ 4 నెలలు తీసుకోవాలి. ఎన్ని నెలలు? 4 నెలలు. ఇక్కడ చూడొచ్చు మీరు 4 నెలలు తీసుకోవాలి. 4 నెలలు తీసుకుంటే 5వ నెల వాళ్ళకు 2,515 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఈ 4 నెలలకు అమౌంట్ ఎంత అవుతుందంటే 13,200 రూపాయలు అవుతుంది. ఇదే డబ్బుతో ప్రొవేదలో కొనాలంటే 13 నెలలు కొనుక్కోవచ్చు. ఎన్ని నెలలు? 13 నెలలు కొనుక్కోవచ్చు. అంతేకాదు 3 నుంచి 4 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. 3 నుంచి 4 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ 4 నెలలు కొనాల్సింది మన ప్రొవిదలో 13 నెలలు కొనుక్కోవచ్చు. ఇదే 13 నెలలు వాళ్ళు నిలబడి పనిచేస్తే నెలకు 1,00,000 రూపాయల పైన తీసుకోవచ్చు. నెలకు 1,00,000 రూపాయల పైన పేఅవుట్ కూడా తీసుకోవచ్చు. రైట్, అంటే ఒక సామాన్య వ్యక్తి మన దగ్గర కొనడానికి సిఎన్సి చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రొవేద వల్ల, అందుకని మనం ప్రొవేదలో చేయొచ్చు. బయట కంపెనీకి మన దానికి సిఎన్సి తేడా ఇది. రైట్, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం బీవీలు, పీవీలు కంపెనీ ఏదైనా కంపెనీలో పేఅవుట్ రావాలి అంటే బీవీ మీద లేదా పీవీ మీద ఇస్తాడు. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్, పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. అయితే ఒక్క బీవీ తీసుకోవాలంటే 2 రూపాయల నుంచి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏదైనా బయట కంపెనీలలో 2 నుంచి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క పీవీ తీసుకోవాలంటే 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, 10,000 బీవీ కావాలి. ఎంత? 10,000 బీవీ కావాలి అంటే 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు కావాలి. రైట్, ఒక 1,00,000 బీవీలు కావాలి అంటే 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. లేదా అంత బిజినెస్ కావాలి, 2 లక్షల నుంచి 4 లక్షల బిజినెస్ కావాలి. 10,000 బీవీలు కావాలంటే 20,000 నుంచి 40,000 బిజినెస్ కావాలి. 1,00,000 బీవీలు కావాలంటే 2 లక్షల నుంచి 4 లక్షల బీవీలు కావాలి. అయితే ప్రొవేద ఇండియాలో ఒకసారి చూద్దాం మనం. ప్రొవేద ఇండియాలో 100% బీవీ అనేది మనకి ఇస్తాడు. ఇక్కడ చూడొచ్చు, అదే ప్రొవేద ఇండియాలో 100% బీవీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక్క బీవీకి 1 రూపాయి కూడా ఇస్తాడు. 100% బీవీ, 100% పేఅవుట్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, 10,000 బీవీ కావాలంటే 10,000 రూపాయల బిజినెస్ అయితే చాలు. 1,00,000 బీవీలు కావాలంటే 1,00,000 రూపాయల బిజినెస్ అయితే చాలు. అంతేకాదు 100% పేఅవుట్ కూడా ఇస్తాడు. ఇది ప్రతి నెల ఉంటుంది ప్రొవేద ఇండియాలో. అంటే నీకు ఇక్కడ చూడొచ్చు, సిఎన్సి అనేది ఒక కస్టమర్కి సిఎన్సి ఏదైతే ఉందో, నేను ఇప్పటివరకు చెప్పిన సిఎన్సి ఏదైతే ఉందో, ఒక కస్టమర్ మనతోటి ఉండిపోవడానికి ఆయన నాడి పట్టుకోవడానికి సిఎన్సి మనకు అద్భుతంగా వర్క్ చేస్తుంది. దాంతోపాటు ఈ 100% బీవీ అనేది ఒక లీడర్కి, ఒక లీడర్కి వెన్నుముకలాగా పనిచేస్తుంది. బిజినెస్కి వెన్నుముకలాగా ఈ 100% బీవీ అనేది పనిచేస్తుంది. అంటే ఇది కస్టమర్ బేస్డ్ కంపెనీ ప్లస్
లీడర్షిప్ బేస్డ్ కంపెనీ కూడా. ఈ 100% బీబీ వల్ల మనకేంటి లాభం ఒకసారి చూడొచ్చు మనం. ఇప్పుడు సిఎన్సీలో ప్రతి వ్యక్తి 1000 రూపాయలు ఉంటాడు. 1000 రూపాయలు కొనుక్కుంటే 4 నెలల 1000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ అని నేను చెప్పాను. ఈ వ్యక్తి ఒకవేళ మన టీం ఒక 1000 రూపాయలు కొనే టీం ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఆ టీం ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. ఎంతమంది? 100 మంది ఉన్నారు. ఈ 100 మంది 1000 రూపాయలు సామాను కొంటున్నారు. ఇప్పుడు 100 మంది ఇంటూ 1000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు అవుతుంది. బీబీ ఎంత వస్తుంది మనకు? 100% బీబీ కాబట్టి 1,00,000 బీబీలు వస్తాయి. పేఅవుట్ ఎంత వస్తుంది? 20,000 రూపాయలు వస్తుంది. 20,000 రూపాయలు. ఇదే 1,00,000 బీవీ నువ్వు బయట కంపెనీలో తీసుకోవాలంటే 1,00,000 బీవీలకు 2 లక్షల నుంచి 4 లక్షల బిజినెస్ కావాలా నీకు. కానీ ఇక్కడ జస్ట్ 1,00,000 రూపాయలు అంటే జస్ట్ 100 మందితోటి 1000 రూపాయలు, మినిమం 1000 రూపాయలు 100% బీవీలో కొనిపిస్తే చాలు, నీకు 1,00,000 బీవీలు వస్తుంది, 20,000 పేఅవుట్ వస్తుంది. అంతేకాదు నీకు పెద్ద టీం ఉందనుకోండి ఎగ్జాంపుల్. చాలామంది చెప్తా ఉంటారు నాకు 2,000 టీం ఉంది, 3,000 టీం ఉంది, 10,000 టీం ఉంది అంటూ ఉంటారు. 1,00,000 రూపాయలు కూడా పేఅవుట్ ఉండదు. అట్లా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే జస్ట్ 1000 మంది ఉన్నారు నీ టీము. ఎంత? 1000 మంది ఉన్నారు నీ టీము. ఎంత తీసుకుంటారంటే జస్ట్ 1000 రూపాయలు, మినిమం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. సిఎన్సీలో ఉన్నారు అనుకుందాం. 1000 మంది ఇంటూ 1000 రూపాయలు అంటే 10 లక్షలు అవుతుంది. 10 లక్షల బీవీలు వస్తాయి నీకు. 10 లక్షల బీవీలు వస్తాయి. ఈ 10 లక్షల బీవీలు రావాలి అంటే బయట కంపెనీలో ఇది డబుల్ చేసుకోవాలి, లేదా నువ్వు 4 చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇదే బయట కంపెనీలో ఈ 10 లక్షల బీవీలు రావాలంటే 20 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది నీకు. కానీ ఇక్కడ జస్ట్ 10 లక్షలే. ఒకసారి నువ్వు ఆలోచించు, లీడర్గా ఒకసారి ఆలోచించు. 10 లక్షల బీవీ రావాలంటే బయట కంపెనీలో 20 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది. కానీ ప్రొవిదలో జస్ట్ 10 లక్షలు మాత్రమే. పేఅవుట్ ఎంత తెలుసా? 2,50,000. పేఅవుట్ 2,50,000. నువ్వు ఇప్పటివరకు చెప్తున్నావు కదా నాకు 1000, 2,000, 3,000, 5,000, 10,000 టీం ఉంది అని. ఏది 1,00,000 కూడా తీసుకుంటలేవు. కానీ ఇక్కడ జస్ట్ 1000 మందితోటి 1000 టీం ఉంటే చాలు, జస్ట్ 1000 రూపాయలు కొనిపిస్తే చాలు, 2,50,000 పైన మనం తీసుకోవచ్చు 100% బీవీలో. ఇది ప్రొవేదే ఇండియా కాబట్టి మనం ఇక్కడ చేయాలని నేను అంటాను. రైట్. తర్వాత ఇంకో చూసుకుంటే ప్రతి కంపెనీలో ఏంటంటే 2 లైన్లు నడవాలి కంపల్సరీ. మన ప్రొవేదే ఇండియా కంపెనీ ఏంటంటే బైనరీ కమ్ జనరేషన్ కమ్ బైనరీ కంపెనీ. రైట్. ఇది హైబ్రిడ్ ప్లాను. అయితే ప్రతి ఒక్క కంపెనీ బయట మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు జనరేషన్ కంపెనీ చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారు, లేదంటే బైనరీ కంపెనీ చేసే వాళ్ళు దొరుకుతూ ఉంటారు. రైట్. అయితే బైనరీ చేసినా వాళ్ళు జనరేషన్ చేసినా ఖచ్చితంగా 2 లైన్లు నడవాలి. ఇక్కడ బైనరీలో వచ్చేసి మ్యాచింగ్ కావాలి, కంపల్సరీ 2 లైన్లు మ్యాచింగ్ కావాలి. అదే జనరేషన్లకు వచ్చేసరికి అంటే జనరేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది యూని లెవెల్ అనుకోండి. యూని లెవెల్ ప్లాన్లకు వచ్చేసరికి ఖచ్చితంగా 2 లైన్లు నడవాలి. అన్ని లైన్లు నడవాలి. మినిమం ఈయనకు పేఅవుట్ రావాలి అంటే ఖచ్చితంగా 2 లైన్లు అయితే నడవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను మీకు. నేను ఎగ్జాంపుల్ ఏంటిదంటే సపోజ్ ఈయన బ్రోంజ్ ఉన్నాడు లేదా డైరెక్టర్ ఉన్నాడు ఈయన. రైట్. ఈయనకు ఇన్కమ్ రావాలా? ఈయనకు ఇన్కమ్ రావాలంటే ఇక్కడ 2,000 పీవీలు ఇక్కడ ఉండాలి. ఏంటిది? ఇక్కడ వచ్చేసి 2,000 పీవీలు ఉండాలి. ఇక్కడ 1801 పీవీ రావాలి. అప్పుడే ఈయనకు సిల్వర్ బోనస్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 2,000 పీవీలు వచ్చి ఇక్కడ 1800 పీవీలు రాకపోతే ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బోనస్ రాదు. ఆ నెల సిల్వర్ బోనస్ రాదు. అంటే ఇక్కడ కూడా 2 లైన్లు కంపల్సరీ ఉండాలి. ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే ఇప్పుడు ఈ యూని లెవెల్లో పనిచేసే వాళ్ళు ఏమంటూ ఉంటారంటే 2 లైన్లు పోతాయి, చేస్తాయి, అవి ఉండవు, అవి పోతాయి అని చెప్తూ ఉంటారు. దానికోసం నేను వీడియో చేసిన. కానీ ఇక్కడ కంక్లూజన్ కోసం నీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నీకు 2,000 పీవీలు వచ్చినాయి సార్. 2,001 పీవీని వీడియో చేసినావు. ఇప్పుడు కంపెనీ ఏమంటుంది అంటే ఈ ఒక్క లైన్ నుంచి 2,000 పీవీలు చేస్తూ మిగతా ఈ అన్ని లైన్ల నుంచి కలిపి 1801 పీవీ తీసుకోమంటుంది. ఎంత? 1801 పీవీ తీసుకోమంటుంది. అంటే ఒక లైను ప్లస్ ఈ అన్ని లైన్లు కలిపి ఒక లైన్ కిందికి ఇస్తుంది. అంటే ఈడ కూడా నువ్వు 2 లైన్లు నడుస్తున్నట్టే. నువ్వు ఆడ ఏమంటావు అంటే ఈడ మ్యాచింగ్ కావాలా భయ్, మా దగ్గర మ్యాచింగ్ లేదంటావు. కానీ ఇక్కడ కూడా మ్యాచింగ్ ఉంది. ఎట్లా మ్యాచింగ్ ఉందో చూపెట్టన్నా నేను. ఎట్లా మ్యాచింగ్ ఉందంటే ఇక్కడ నువ్వు 2,000, ఇక్కడ నువ్వు 1800 కన్నా 1,500 అయితే నాకు డబ్బులు రావు. 1,600 పీవీలు చేస్తే డబ్బులు రావు. 1000 పీవీలు చేస్తే డబ్బులు రావు. అంటే ఇది కూడా మ్యాచింగే నా దృష్టిలో. నువ్వు మ్యాచింగ్ కాదంటున్నావు, కానీ ఇది కూడా మ్యాచింగే. ఎందుకంటే నీకు ఒక నంబర్ పెట్టిండు కదా. అర్థమవుతుందా? రైట్. దీనికోసం నేను వేరే వీడియో చేశాను. అయితే నా మాట ఏంటిదంటే ప్రతి కంపెనీలో అంటే బైనరీ ఉండని జనరేషన్ ఉండని కంపల్సరీ 2 లైన్లు నడవాలా. నడుస్తేనే ఆయనకు డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. కానీ ప్రొవేదే ఇండియాలో సింగిల్ లైన్ మీద కూడా డబ్బులు వస్తుంది. దేని మీద? సింగిల్ లైన్లో కూడా మనం డబ్బులు తీసుకోవచ్చు. సింగిల్ లైన్లో కూడా మనం పేఅవుట్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నువ్వు ఏ అనే వ్యక్తిని జాయిన్ చేసినావు అనుకో ఎగ్జాంపుల్.
రైట్. ఏ అనే వ్యక్తిని చేంజ్ చేసినావు అనుకో, ఈ ఏ అనే వ్యక్తి ఒక్కడు పని చేసుకుంటూ పోయినా నీకు ఒక్క లైన్ నడిచినా నీకు డబ్బులు వస్తాయి. 6% ఇస్తుంది కంపెనీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1000 రూపాయలు ఒక ఏ అనే వ్యక్తి 1000 రూపాయలు తీసుకుంటున్నా అనుకో, నీకు 60 రూపాయలు వస్తాయి. ఈయన ఒకవేళ 10,000 తీసుకుంటే 600 రూపాయలు వస్తాయి. ఈయన ఒక 1,00,000 రూపాయలు తీసుకుంటే 6,000 రూపాయలు వస్తాయి. ఈయన ఒక 10 లక్షలు తీసుకుంటే 60,000 రూపాయలు వస్తాయి. ఇదే లైన్లో ఒకటే లైన్లో నువ్వు ఒక 10 మందిని వేసినావు, ఒకటే లైన్ నడుస్తుంది, 10 మంది నువ్వు జాయిన్ చేసినావు. ఈ 10 మంది కలిసి 1000 రూపాయలు తీసుకుంటే నీకు 600 రూపాయలు వస్తాయి. ఒకవేళ ఈ 10 మంది కలిసి 10,000 తీసుకుంటే నీకు 6,000 రూపాయలు వస్తాయి. ఈ 10 మంది కలిసి 1,00,000 రూపాయలు తీసుకుంటే నీకు 60,000 రూపాయలు వస్తాయి. ఈ 10 మంది కలిసి నీకు 10 లక్షలు తీసుకుంటే నీకు 6 లక్షల రూపాయలు వస్తాయి. ఇంత అద్భుతమైన బిజినెస్, ఇంత అద్భుతమైన బోనస్ ఒక్క లైన్ తోటి కూడా కంపెనీ మనకి ఇస్తుంది. రైట్. ఇట్లా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన దగ్గర ఇక్కడ చూడొచ్చు. శ్వేత అనే ఒక అమ్మాయి 30,000 రూపాయలు తీసుకుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కస్టమర్ క్లబ్ బోనస్ 0, మెంటర్షిప్ బోనస్ 0, స్టార్టప్ బోనస్ 0, ట్రావెల్ ఫండ్ 0, కార్ ఫండ్ 0, స్టార్ బోనస్ అంటే హౌస్ ఫండ్ 0. కానీ మెంటర్షిప్ బోనస్ 30,173 రూపాయలు. అర్థమవుతుందా? 30,173 రూపాయలు. అంటే సింగిల్ లెవెల్లో కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అందుకనే ప్రొవేద ఇండియా చేయమని చెప్తున్నా. బయట దానికి ప్రొవేద ఇండియాకు తేడా ఇది. రైట్. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీలో ఏంటంటే పిన్స్ ఉంటాయి, పిన్స్ లెవెల్స్ ఉంటాయి. ఈ ప్రతి కంపెనీలో ఉంటుంది, ప్రొవేద ఇండియాలో కూడా పిన్స్ ఉంటాయి. ఇక్కడ పిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్రోంజ్ డైరెక్టర్ అయింది అనుకో, ఆయనకు సమ్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మంత్ ఆయన బ్రోంజ్ కాలేడు అంటే ఇది మెయింటైన్ చేయలేడు, ఆయనకు డబ్బులు రావు. కానీ బ్రోంజ్ కావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అయిన తర్వాత నెక్స్ట్ మంత్ అది మెయింటైన్ చేయకపోతే ఆయనకు డబ్బులు రావు ఆ మంత్. ఇప్పుడు సిల్వర్ అయింది ఎగ్జాంపుల్, ఆ మంత్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మంత్ సిల్వర్ క్వాలిఫై కాకపోతే ఇన్కమ్ రాదు. కానీ సైడ్ వాల్యూమ్ కోసం చాలామంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సైడ్ వాల్యూమ్ కోసము వస్తున్న ఇన్కమ్ కన్నా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఈ పిన్ కొట్టాలా, ఆ పిన్ కొట్టాలా, ఆ పిన్ కొట్టాలా, ఏది అక్కడ ఉండేది ఖాళీ జస్ట్ పూలమాలలు చప్పట్లు తప్ప ఏం లేదు. అంటే సైడ్ వాల్యూమ్ కోసం డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంది, వచ్చిన పేఅవుట్ కన్నా ఎక్కువ అవుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ వేరే కంపెనీలలో కూడా ఇంతే. అంటే అన్ని చోట్ల పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్కి సంబంధించింది మెయింటైన్ అనేది చేయాలి. అయితే ప్రొవేద ఇండియాలో కూడా పిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రొవేద ఇండియాలో కూడా పిన్స్ ఉంటుంది, కానీ పిన్ లెవెల్ మీద కూడా ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది మనకు. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ర్యాంకులు కంపెనీకి సంబంధించినవి. అయితే ఎప్పుడైతే మనం ఈగల్ స్టార్ అవుతామో, ఇవి అన్ని ర్యాంకులు. ఈ మూడు స్టార్లు అంటే 3 స్టెప్పులు దాటిన తర్వాత 4వ స్టెప్ ఈగల్ స్టార్ ఎప్పుడైతే అవుతామో నెలకు 3,500 నుంచి ఒక మీటింగ్ చేస్తే 3,500 రూపాయలు ఇస్తుంది. 2 మీటింగ్ చేస్తే 7,000 రూపాయలు ఇస్తుంది. జస్ట్ ఈగల్ స్టార్ అయితే అంటే ఏదైతే నువ్వు ర్యాంక్ ఉందో ర్యాంకు కూడా ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ జస్ట్ నీకు ర్యాంక్ ఇన్కమ్ లేదు, కానీ ఇక్కడ జస్ట్ పూలమాలలు చప్పట్లు మాత్రమే. నువ్వు క్వాలిఫై అయితేనే వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు క్వాలిఫై కాదు, ఒకసారి నువ్వు ఈగల్ స్టార్ అయినవా, ఒక మీటింగ్ చేయి 3,500 వస్తుంది. 2 మీటింగ్ చేయి 7,000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. అట్లాగే డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే నెలకు 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు నీకు ఇస్తుంది. ఇది యాన్యువల్ రాయల్టీ బోనస్. రాయల్టీ ఎవరికి ఇస్తారు? బయట మన గవర్నమెంట్ చాలా సైంటిస్టులకు అలాగే సింగర్స్కి ఇస్తూ ఉంటారు. అట్లాగే మన దగ్గర కంపెనీ ఇస్తుంది. జస్ట్ పిన్ లెవెల్ తోటి నేను సన్మానం చేయడమే కాదు, పూలు చల్లడమే కాదు, నేను ఇన్కమ్ కూడా ఇస్తా అని రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. అందుకని ప్రొవేద ఇండియా మనం చేయాలి. రైట్. ఇంకా చెప్పాలంటే ప్రతి నెల జరిగే బిజినెస్కి మనకు రివార్డ్ కూడా ఇస్తుంది. ప్రతి నెల జరిగే బిజినెస్కి రివార్డ్ కూడా ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నా నేను, ఒక్క నిమిషం చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు మీరు. ఎగ్జాంపుల్ ఈ మంత్ నువ్వు స్టార్టప్ స్టార్ అయినావు, స్టార్టప్ స్టార్ ఇన్కమ్ ఇచ్చేస్తుంది. ఈ మంత్ నువ్వు ట్రయల్ ఫండ్ చేసినావు, ఈ ట్రయల్ ఫండ్ ఇన్కమ్ నీకు ఇచ్చేస్తుంది. ఇస్తూనే ఈ జమైన బీవీలు ఏవైతే ఉన్నాయో, జమైన బీవీలు పీవీలు జమ అవుతూ ఉంటాయి కదా మన పిన్ లెవెల్కి, ఆ జమైన బీవీల మీద కూడా నీకు రివార్డ్ ఇస్తుంది కంపెనీ. ఎగ్జాంపుల్ ఈ మంత్ కార్ ఫండ్ చేసినావు, ఎగ్జాంపుల్ ఈ మంత్ హౌస్ ఫండ్ చేసినావు, హౌస్ ఫండ్కి సంబంధించిన ఇన్కమ్ నీకు ఇచ్చేస్తూనే. ఎగ్జాంపుల్ ఈ నెల నువ్వు లైఫ్ స్టైల్ బోనస్ చేసినావు, ఈ మంత్ నీకు లైఫ్ స్టైల్ బోనస్కి రావాల్సిన బిజినెస్ ఇచ్చేస్తున్నాయి. నీకు అర్థం కావాలంటే ఇక్కడ చూపిస్తున్నా. ఈ మంత్ నువ్వు 50,000 బీవీలు చేసినావు, 50,000 బీవీలకు నీకు ఇన్కమ్ ఇచ్చేసింది. ఈ మంత్ 2 లక్షల బీవీలు చేసినావు, 2 లక్షల బీవీలకు ఈ ఇన్కమ్ నీకు ఇచ్చేసింది. ఇప్పుడు 2 లక్షల బీవీలు ఈ నెల చేసినావు, పోయిన నెల 50,000 చేసినావు, 2 కలిపితే 2,50,000 అవుతుంది. రైట్. ఇట్లా జమైనప్పుడు జమైన దాని మీద కూడా ఇన్కమ్ నీకు ఇస్తుంది. ఏంటిది? అచీవర్ ఫండ్ అని. ఈ ఫండ్ ఎంత ఇస్తుందంటే ప్రతి నెల జరిగే బిజినెస్కి ఏ నెలకి ఆ నెల డబ్బులు ఇస్తూనే ఆ జమైన బీవీలకు ఈ రివార్డ్ అనేది నీకు ఇస్తుంది కంపెనీ. కమ్సే కమ్ 2 కోట్ల రూపాయలు టోటల్ కలిపితే 4 కోట్ల చిల్లర ఉంటుంది. 4,07,00,000 చిల్లర అమౌంట్ అవుతుంది.
ఇట్లా ప్రతి నెల జరుగుతున్న బిజినెస్కి ప్రతి నెల ఏ నెలకు ఆ నెల బిజినెస్ ఇస్తూనే అమౌంట్ ఇస్తూనే మళ్ళీ అవి జమ అయిన బీవీలకు మళ్ళీ నీకు రివార్డ్ అనేది ఇస్తుంది. ఇది ప్రొవేదే ఇండియాలో సాధ్యం. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా చూడు, ఇక్కడ నీ ట్రయల్ ఫండ్ అయిపోతుంది. నీ ట్రయల్ ఫండ్ ఇన్కమ్ ఇచ్చేస్తూనే రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది. మళ్ళీ నీకు కార్ ఫండ్ ఇచ్చేస్తూనే రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది. నీకు హౌస్ ఫండ్ ఇచ్చేస్తూనే రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది. నీకు లైఫ్ స్టైల్ బోనస్ ఇస్తూనే, రాయల్టీ బోనస్ ఇస్తూనే, యాన్యువల్ రాయల్టీ బోనస్ ఇస్తూనే రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది. అంటే నువ్వు చేస్తున్న ప్రతి బిజినెస్కి జమ అవుతున్న బీవీలు ర్యాంకులకే కాకుండా నీకు రివార్డ్కి కూడా వస్తుంది. నీకు రివార్డ్ కూడా కంపెనీ ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు రివార్డ్ ఇన్కమ్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూపిస్తాను నేను. ఒకసారి మనము ఎప్పుడైనా మనం ఇది రీచ్ కావచ్చు. ఈ నెలనే కావాలా, ఇప్పుడే కావాలా, ఏం లేదు, ఎప్పుడైనా రీచ్ కావచ్చు. 10 పాయింట్లు అయితే 7,500 రూపాయలు ఇస్తుంది. 40 పాయింట్లు అయితే 25,000 రూపాయలు ఇస్తుంది. 75 పాయింట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తుంది. దుబాయ్ టూరు, థైలాండ్ టూర్ ఇది. తర్వాత 150 పాయింట్లు అయితే నీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. 2 వీలర్ బైక్ సంబంధించిన ఫండ్ ఇది. ఇట్లా చెప్పుకుంటా పోతే 2 కోట్ల వరకు ఎప్పుడైనా నువ్వు రీచ్ కావచ్చు. ఇదే నెలలో కావాలా, ఇదే వారంలో కావాలా అనేది లేదు. ప్రతి నెల ఏ ఇన్కమ్ ఆ ఇన్కమ్ ఇస్తూనే ఇది ఎక్స్ట్రా బోనస్. అర్థమవుతుందా? ఇది ఎక్స్ట్రా బోనస్, రైట్? దాంతోపాటు మన కంపెనీలో ఏంటిదంటే క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంటుంది. ప్రొవిదేలో క్యారీ ఫార్వర్డ్ కూడా ఉంటుంది. ఈ నెల ఒకవేళ నువ్వు ఏ సైడ్ ఒక 5,000 బీబీలు చేసినావు, బి సైడు 7,500 అయినాయి. 5,000కి 5,000 మ్యాచింగ్ ఇస్తూనే 2,500 ఎక్స్ట్రా ఏదైతే అయిందో ఆ బీబీని క్యారీ ఫార్వర్డ్ కిందకి ఉంటుంది. ఆ బీబీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నీకు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ నువ్వు ఇన్కమ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రొవిదేలో ఇంకోటి ఏంటంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది, మంత్లీ పేమెంట్ ఉంటుంది. వీక్లీ పేమెంట్ ఉంటుంది, మంత్లీ పేమెంట్ ఉంటుంది, అలాగే రివార్డ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. 3 రకాల పేమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి మనకు ఆ పిన్ లెవెల్ మీద ఇన్కమ్ ఇస్తుంది, దాంతోపాటు రివార్డ్ ఇన్కమ్ ఇస్తుంది, దాంతోపాటు వీక్లీ బోనస్ ఇస్తుంది, దాంతోపాటు మంత్లీ బోనస్ కూడా ఇస్తుంది కంపెనీ. అర్థమవుతుందా? మంత్లీ బోనస్ కూడా ఇస్తుంది. వీక్లీ పేమెంట్ ఒకసారి చూడండి. వీక్లీ పేమెంట్లో మన దగ్గర ఫస్ట్ వీక్కి మన దగ్గర పేఅవుట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ చూడొచ్చు 4,92,500 రూపాయలు. ఫస్ట్ వీక్, ఓన్లీ వీక్, ఒక్క వారం ఇన్కమ్ సార్. ఇది నెల ఇన్కమ్ కాదు, ఓన్లీ ఒక్క వారం ఇన్కమే. ఎంత? 4,92,500 రూపాయలు. నెలది కాదు. అర్థమవుతుందా? అంటే నెల కాదు, వారం కూడా మన దగ్గర ఇన్కమ్ తీసుకోవచ్చు, రైట్? అంతేకాకుండా ప్రొవిదేలో ఉన్న ప్రొడక్ట్స్ చూసుకుంటే మనం చాలా తక్కువ రేట్స్ సూపర్ మార్కెట్ రేట్స్ ఉంటాయి మన దగ్గర. ఏంటిది? సూపర్ మార్కెట్ రేట్స్ ఉంటాయి. బయట మనం బయట కంపెనీలో ఏదైతే చెప్పానో ఆ కంపెనీలలో ఏముంటుందంటే ఆ కంపెనీ ఎంఆర్పీ చెప్తాడు, ఆ కంపెనీ డిపిఐ చెప్తాడు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ డిష్ వాష్ ఉంది బయట కంపెనీలో. డిష్ వాష్ ఒక 400 రూపాయలు ఎంఆర్పీ ఉంటే డిపి మనకు 200 రూపాయలకి వస్తుంది అంటాడు. అంటాడు. అంటే అక్కడ ఉన్న ఏదైతే డిష్ వాష్కి ఉన్న ఎంఆర్పీ, డిష్ వాష్కి ఉన్న డిపి మాత్రమే చూపిస్తాడు. కానీ ప్రొవిదేలో ఏంటిదంటే సూపర్ మార్కెట్ని మనము కంపేర్ చేస్తాము. దేని కంపేర్ చేస్తాము? సూపర్ మార్కెట్ని కంపేర్ చేస్తాం. బయట మార్కెట్లో అక్కడ ఉన్న డిపి, అక్కడ ఉన్న ఎంఆర్పీ కంపేర్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిష్ వాష్ మన దగ్గర 99 రూపాయలు మాత్రమే. బయట సూపర్ మార్కెట్లో 120 రూపాయలు, 130 రూపాయలు ఉంది. 500 ml సర్పంచు. టాయిలెట్ క్లీనర్ చూసుకుంటే 95 రూపాయలు మాత్రమే. బయట సూపర్ మార్కెట్లో 110 రూపాయలు నీకు ఉంటుంది. సోప్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, సోప్ చూసుకుంటే 35 రూపాయలు మాత్రమే, జస్ట్ 35 రూపాయలు మాత్రమే. 78 TFM. ఎంత? 78 TFM అంటే నీకు నాణ్యత అర్థమైపోతుంది. తక్కువ రేట్ అంటే అవి డూప్లికేట్ ప్రొడక్ట్స్ కావచ్చు అంటాడు మతినోడు. అంటే సరైన సరైన నాలెడ్జ్ లేనోడు ఏమంటాడు అంటే అవి తక్కువ రేట్ రాబోయే డూప్లికేట్ అంటాడు. TFM సర్పంచ్, TFM దేన్ని అంటారు? సబ్బు నాణ్యత కొలుస్తుంది TFM. 78 TFM జస్ట్ 30 రూపాయలే. 100 గ్రామ్స్. అంటే బయట సూపర్ మార్కెట్ తోటి పోటీ పడుతుంది ప్రొవేదే ఇండియా కంపెనీ, రైట్? అంతేకాకుండా మన దగ్గర కమ్సే కమ్ ఇక్కడ చూడొచ్చు 9 నుంచి 10 రకాల కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, అట్లాగే న్యూట్రిషన్ సంబంధించిన హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, FMCG ప్రొడక్ట్స్ ఉంటాయి, అట్లాగే హోమ్ కేర్ ప్రొడక్ట్ ఉంటుంది, సెలూన్ కేర్ ఉంటుంది, పర్సనల్ కేర్ ఉంటుంది, బేబీ కేర్ ఉంటుంది, స్కిన్ కేర్ ఉంటుంది, ఇంకా సిగ్నేచర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇట్లా 9-10 రకాల కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియా రేటు. అంతేకాకుండా బయట సప్లిమెంట్స్ ఇస్తారు చాలామంది, ఏదైనా ప్రాబ్లంకి ఇస్తూ ఉంటారు. ప్రొవిదే ఇండియాకు బయట దానికి తేడా ఏంటిదంటే సపోజ్ వెన్నెముక ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు 4-5 రకాల ప్రొడక్ట్స్ ఇస్తారు. ఒక మొక్క నొప్పులు ఉందనుకోండి, ఒక 4-5 రకాల ప్రొడక్ట్స్ ఇస్తారు.
అంటే ఒకటే ప్రొడక్ట్ అనేది ఇయ్యరు, కాంబో ప్యాక్లో ఇస్తారు. బయట కంపెనీలలో ఏం చేస్తారు, కాంబో ప్యాక్లో ఇస్తారు. కమ్సే కమ్ కస్టమర్కి ఒక 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా అవుతాయి, రైట్. కానీ ఇక్కడ షుగర్ కూడా ఇట్లా 4-5 రకాలు కల్పిస్తారు. కానీ ప్రొవేద ఇండియాలో ఏంటంటే సింగిల్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ఇస్తాము. కిడ్నీ స్టోన్ ఉందనుకోండి ప్రాబ్లము, కిడ్నీ సిరప్ ఇచ్చేస్తాం, జస్ట్ 325 రూపాయలే. ఆర్ఎంపీ డాక్టర్లు ఒక చాక్లెట్ లాగా ఇస్తున్నారు, మస్తు రిజల్ట్ వస్తుంది, రైట్. అట్లాగే ఎవరికైనా మతిమరు ప్రాబ్లం ఉంది, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జస్ట్ నీరో అనేది ఇస్తాము. లేదా పక్షవాతం ఉంది, నీరో ఇస్తాం మనం, జస్ట్ 1000 రూపాయలు మాత్రమే, సింగిల్ ప్రొడక్ట్ అన్నట్టు. అంతేకాకుండా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, 1000 రూపాయలు మాత్రమే, సింగిల్ ప్రొడక్ట్ 1000 రూపాయలు మాత్రమే. అట్లాగే లివర్ ప్రాబ్లం ఉంది, 1000 రూపాయలు మాత్రమే, లివర్ కేర్ జస్ట్ 200 రూపాయలు మాత్రమే సిరప్, రైట్. అట్లాగే మన దగ్గర మోకా నొప్పులు ఉన్నాయనుకోండి, ఇందులోనే గ్లూకోజమైన్ ఉంటుంది, దీంట్లోనే కొలాజిన్ ఉంటుంది, దీంట్లోనే కాల్షియం ఉంటుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది, జస్ట్ 1000 రూపాయలు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే సింగిల్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ ఇస్తాము. ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటిదంటే కస్టమరు ఆటోమేటిక్ మనకు కనెక్ట్ అవుతాడు, ఎక్కువ రేట్లు ఉండవు. ఒక కస్టమర్ దగ్గరికి 4, 5, 10 రకాల కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మనం ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్నిగానం ట్యాబ్లెట్లు మిగితే నేను ఉంటానా పోతానా అని ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే కొత్తగా ఇస్తున్నాం కదా, ఇవి సప్లిమెంట్స్ బాబు, ఇవి ఫుడ్ సప్లిమెంటే అని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే జేబు అడ్డం వస్తుంది, అంటే బాగా బరువు అయిపోతుంది జేబు, అంటే ఇంతగానం పైసలు పెట్టాలన్నా అనిపిస్తుంది. కానీ మనం ఒకటే ప్రోడక్ట్ ఇస్తే ఏ ప్రాబ్లంకి ఒక ప్రోడక్ట్, అంటే దేనికి దానికే. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్, థైరో కేర్ ఒకటే ఇస్తున్నాం. ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ కేర్ ఒకటే ఇస్తున్నాం. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ కేర్ ఒకటే ఇస్తున్నాం. ఇప్పుడు మొక్క నొప్పులు ఉన్నాయి, ఆడతో ఒకటే ఇస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే సింగిల్ ప్రొడక్ట్ అన్నట్టు. ఇట్లా మన దగ్గర సింగిల్ ప్రొడక్ట్ ఉంది, అందుకనే ప్రొవిద చేయాలని అంటున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రొవిదకు మన దానికి అట్లాగే బయట ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో దానికి ప్రొవిద కంపెనీకి తేడా ఏంటిది అనేది, రైట్ ఫ్రెండ్స్. ఆ ఫుల్ వీడియో ప్రొవిద ప్లాన్ చేయాలంటే నాకు నా టీంకి, గోల్ సెట్టింగ్ టీంకి మీరు అప్రోచ్ కావచ్చు. అలాగే ప్రొవిద ఇండియా కంపెనీ గోల్ సెట్టింగ్ టీం ద్వారా మన తెలంగాణ, ఆంధ్రలో ఫాస్టెస్ట్గా గ్రోత్ అవుతున్న టీం కూడా మనది ఉంది ప్రొవిద ఇండియా కంపెనీలో, రైట్. మాకు మీరు అప్రోచ్ కావచ్చు, మేము మీకు ఏ రకంగా అయినా సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం, రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.